అమెరికా సైన్యం వరుసగా 12వ రాత్రి కూడా ఇరాన్పై బాంబు దాడులు చేసింది. ఈ దాడులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ విషయంపై ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాంత సముద్ర మార్గాల గుండా ప్రయాణించే పౌర నావికులు, వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత తగ్గించడమా ఈ దాడుల లక్ష్యమని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైన్యం గల్ఫ్లోని అమెరికా దేశాలపై దాడులు ప్రారంభించింది. ఇరాన్ వంతెనలు, విద్యుత్ ప్లాంట్లను పేల్చేస్తామని హెచ్చరికలు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఓడలపై కాల్పులు జరిపినప్పుడు అమెరికా ఓ వంతెనను లేదా విద్యుత్ ప్లాంట్ ను ధ్వంసం చేస్తుందని బుధవారం డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన ఓ రోజు తర్వాత ఈ దాడులు జరిగాయి. ఇకపై ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ హార్ముజ్ జలసంధిలో క్షిపణి రాకెట్, డ్రోన్ లేదా మరే ఇతర పరికరం లేదా ఆయుధంతో ఓడపై కాల్పులు జరిపినప్పుడల్లా అమెరికా ఓ వంతెనపై లేదా విద్యుత్ ప్లాంట్ పై బాంబు దాడి చేస్తుంది అని డొనాల్డ్ తన సోషల్ మీడియా వేదిక అయిన ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారు. ప్రపంచ ఇంధన వాణిజ్యంలో 20% మోసుకెళ్లే కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో అమెరికా వైమానిక దాడులు జరిగాయి. ఈ జలమార్గం ఇరాన్ దాడుల వల్ల చాలా వరకు దిగ్బంధంలో ఉంది. ఈ జలమార్గం ద్వారా అంతర్జాతీయ నౌకాయానాన్ని పునరుద్ధరించడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇరాన్ సైన్యం కూడా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించి ప్రతీకారం తీర్చుకుంది. తాము శత్రు డ్రోన్లను అడ్డుకుంటున్నామని కువైట్ సైన్యం తెలిపింది. ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టులో కువైట్ సైన్యం ఇలా పేర్కొంది: శత్రు డ్రోన్ ముప్పులకు కువైట్ వాయు రక్షణ వ్యవస్థ ప్రతిస్పందిస్తోంది. ఒకవేళ పలు పేలుళ్ల శబ్దాలు వినిపిస్తే అది వాయు రక్షణ వ్యవస్థ శత్రు లక్ష్యాలను అడ్డుకోవడం వల్లే జరుగుతుందని వెల్లడించింది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ మద్దతున్న యెమెన్ హౌతీలు ఎర్ర సముద్రంలో కొత్త యుద్ధాన్ని ప్రారంభించారు. 2 సౌదీ చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని తాము సైనిక చర్యకు దిగినట్లు హౌతీ తిరుగుబాటుదారులు వెల్లడించారు. తిరుమల తరహాలో మరో తిరుమలగా వాడపల్లిని టెంపుల్ టౌన్ గా అభివృద్ధి చేయడాన్ని అన్ని విధాలా కృషి చేస్తున్నామని గోదావరి జిల్లాలోని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలియజేశారు. ఆయన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ నదియా కుమారి, అడిషనల్ ఎస్పీ దేవస్థానం చైర్మన్ మధునూరి వెంకటరాజు మరియు పాలక మండలి సభ్యులు తదితర జిల్లా అధికారులతో కలిసి వాడపల్లిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా శ్రీనివాసం ఒక కాంప్లెక్స్ నిర్మాణాన్ని, బకుళమాత అన్నదాన భవన కేంద్ర నిర్మాణాన్ని, మాడ వీధులను పరిశీలించారు. అనంతరం లొల్ల పార్కింగ్ ఏరియాను, గోదావరి ఘాట్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ 4 మాడ వీధులను 40 అడుగుల వెడల్పులో విస్తరించాలని ఆలోచన చేస్తున్నామన్నారు. దర్శనానికి వచ్చిన వృద్ధులు, చంటి పిల్లల తల్లులు, మహిళలు ఇబ్బందులు పడకుండా ఉండడానికి తిరుమల తరహాలో కంపార్ట్మెంట్లు నిర్మాణం చేపట్టడానికి కృషి చేస్తున్నామన్నారు. రాబోయే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందు ఏ విధంగా ఈ ఆలయ అభివృద్ధికి చేయాల్సిన పనులపై కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ దృష్టి సారించడం మంచి పరిణామమన్నారు. ఊహించని రీతిలో భక్తులు వాడపల్లి తరలి వస్తున్నారన్నారు. భక్తుల రాక అంచనాలు అందకుండా ఉండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడానికి సతమతమవుతున్న పరిస్థితి కనబడుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం వాడపల్లి అభివృద్ధిపై దృష్టి సారించారన్నారు. ఆలయం అభివృద్ధి చెందితే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని తన భావనను వ్యక్తం చేశారు. వచ్చిన భక్తులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించాలని, అందుకోసం 54 రూమ్లతో శ్రీనివాసం ఒక నిర్మాణం జరుగుతుందన్నారు. భోగపురం విమానాశ్రయం ప్రారంభం వేళ పండుగ వాతావరణం ఏర్పడనుంది. ప్రధాని మోదీ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ప్రతిష్టాత్మకంగా ఈ ప్రారంభ వేడుక నిర్వహణ దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రారంభ ఘట్టాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్ణయాలు జరుగుతున్నాయి. 13,000 మంది గిరిజన కళాకారులతో థింసా నృత్య ప్రదర్శన, 2 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. భోగపురం విమానాశ్రయం ప్రారంభించనున్న మోదీకి ఘన స్వాగతం లభించనుంది. అదేవిధంగా విమానాశ్రయ ప్రారంభ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇప్పటికే మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా 13,000 మంది గిరిజన కళాకారులతో థింసా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ ప్రదర్శన ఉండనుంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలోనూ భోగపురం ప్రారంభ వేడుక పైన చర్చించారు. షెడ్యూల్ ఖరారు చేశారు. మంత్రులు ఈ నెల 25వ తేదీ నుంచి అక్కడే మకాం వేయాలని సీఎం నిర్దేశించారు. ఇందులో భాగంగా ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్లను ఈ కార్యక్రమం కారణంగా ముందు రోజునే ఉత్తరాంధ్ర జిల్లాలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. థింసా నృత్యంతో ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్నారు. గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పే విధంగా 13,000 మందితో నృత్యం ఏర్పాటు చేస్తున్నారు. వేదిక వద్దకు చేరుకునే క్రమంలో 20 నిమిషాల పాటు ప్రధానికి స్వాగతం, రోడ్ షో ఉంటాయి. మరో 22 నిమిషాలు భోగపురం ఎయిర్పోర్ట్ లో ప్రధాని సందర్శన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రధాని రోడ్ షోలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ ఉండనున్నారు. ఆ తర్వాత దాదాపు గంటన్నర సేపు బహిరంగ సభ ఉండేలా ప్లాన్ చేశారు. 2 లక్షల మందితో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుక ద్వారా విమానాశ్రయం అంటే భోగపురం మాత్రమేని ఎలివేషన్ రావాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో ఈ నెల 25 నుంచి కొంతమంది మంత్రులు భోగపురంలోనే మకాం వేయనున్నారు. ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఈ వేడుక సక్సెస్ చేసేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేష్ 6 గంటల పాటు నిలబడి పట్టాలు పంపిణీ చేశారు.
ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు 6 గంటల పాటు సీకే కన్వెన్షన్ వేదికపై నుంచి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. తొలి రోజున 1331 మందికి, రెండో రోజున 1303 మందికి మొత్తంగా 2634 మందికి నూతన వస్త్రాలు పెట్టి పట్టాలు అందించారు. మలి విడతలో మంత్రి లోకేష్ అందజేసిన పట్టాల మార్కెట్ విలువ సుమారు 1000 కోట్ల రూపాయలుగా ఉంది. రెండో రోజు కూడా ఓపికగా నిలబడి పట్టాలు అందించిన లోకేష్ పలువురు దివ్యాంగ లబ్ధిదారులకు వేదిక కిందకు దిగి వెళ్లి పట్టాలను అందించారు. కార్యక్రమానికి ఇచ్చేసిన లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగారు. తొలి విడత గత ఏడాది ఏప్రిల్ నెలలో 3003 మందికి పట్టాలు అందజేశారు. 2029లోగా నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూముల్లో దీర్ఘకాలంగా నివాసం ఉంటున్న ప్రతి లబ్ధిదారుడికి పట్టాలు అందజేస్తానని గత ఎన్నికల సమయంలో యువనేత లోకేష్ హామీ ఇచ్చారు. ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, దేవాదాయ, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, రైల్వే తదితర శాఖలకు చెందిన భూముల్లో పేదలు దాదాపు 3 దశాబ్దాలకు పైబడి ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. నాడు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ పలుమార్లు సంప్రదింపులు జరిపి శాఖల వారీగా స్థలాల సమస్యను పరిష్కరించారు. కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న మరికొన్ని భూముల సమస్యను పరిష్కరించాల్సింది. వాటిపై కూడా కేంద్ర పెద్దలతో మంత్రి లోకేష్ సంప్రదింపులు జరుపుతున్నారు. పేరు రాపాటి రాము అండి. మా సీతానగరం వాటర్ ప్లాంట్ ఆపోజిట్. మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇంతకాలం కోరిక నెరవేరింది. దానికి సంతోషకరంగా లోకేష్ గారికి కృతజ్ఞతాభావంతో జీవితాంతం మేము ఆయన్ని గెలిపించుకుంటామని ఆశిస్తున్నామండి. నమస్కారం అండి. నా పేరు పనిదపు రమేష్ అండి. కొత్తపేట మాది. గత మా 30 సంవత్సరం నుంచి ఎటువంటి మా పట్టా ఉన్నా కూడా మా అంటూ హక్కు లేకుండా ఉంది. అలాంటిది లోకేష్ గారు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. మీకు పట్టాలతో పాటు పట్టుబట్టలతో మీకు ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే హామీ నెరవేర్చారు. మా కళ ఎన్నాళ్ళకి నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలాగే చాలా అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి నాయకుడు ఇంకా ముందు బాగా చేయాలని అభివృద్ధి చెందుతాము. బాగా మా నగరాన్ని కూడా అన్ని విషయాల్లో కూడా పట్టించుకొని ఆయన సొంత నియోజకవర్గం కాకుండా మొత్తం చూసుకుంటున్నాడు కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటూ లోకేష్ గారికి అభినందన చేస్తున్నాను. జై లోకేష్. मेरा नाम शेख शरीफुन्निसा, मैं कोलकाता में रहती हूँ। मैं 1 साल की बच्ची टाइम को मंगलगिरी आए। अब 60 पर 2 साल हुआ हमें आपको यहाँ मंगलगिरी में था ना। अब बाद से मैं रिटायरमेंट हुई सो एम्प्लॉय मैं मेडिकल एंड हेल्थ में करती हूँ। सो गवर्नमेंट हॉस्पिटल विजयवाड़ा में ये रिटायरमेंट बेनिफिट्स पूरे आ गए। और दूसरा गिफ्ट है ये लोकेश बाबू ये पट्टा का भी दिए हम लोगों से बहुत बहुत शुक्रिया बोलती हूँ। మైలా రమాదేవిని కొత్తపేట. మాకు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత పట్టాలు లేక ఇల్లు చాలా మంది మేము ఇబ్బంది పడ్డాము. ఈ అంత ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళిపోయింది హౌసెస్ మీ అన్ని అన్నారు. మాకు లోన్లు రాలేదు. అమ్మటానికి కూడా తక్కువ రేటుకి అడిగారు. సో మాకు ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత మాకు పట్టాలు ఇచ్చారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కూడా మాకు అన్ని శానిటేషన్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అంతా కరెక్ట్గా ప్రాపర్గా జరుగుతున్నాయండి. తర్వాత మంగళగిరికి మాకు ఏమన్నా కావాలి అంటే వెళితే ఆఫీస్కి వెళ్తే వెంటనే తక్షణమే మాకు దానికి ఆన్సర్ ఇవ్వడానికి కూడా ప్రాపర్గా ఆన్సర్ కూడా ఇస్తున్నారు. నా పేరు సత్యనారాయణ అండి. మాకు లోకేష్ గారు ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చినట్టు ఇప్పుడు పట్టాలు ఇచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు సొంత ఆస్తి అనేది మాకు వచ్చింది, హక్కు కల్పించారు. మాకు సంతోషంగా ఉంది సార్. నమస్తే అండి. నా పేరు పవన్ కుమార్ శర్మ. నేను మంగళగిరి గండాలయపేట కొత్తపేటలో ఉంటానండి, శివాలయం దగ్గరలో. అక్కడ మాకు స్థలం ఉన్నది. 1981లో మా తాతగారు తీసుకున్నారు. తర్వాత మా తండ్రి గారు. ఇప్పటికి 3 తరాలుగా మేము అప్పట్లో బీఫామ్ తీసుకున్నారు. దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం చాలా ప్రయత్నం చేశాం. ఎంతోమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, అప్పట్లో చేస్తున్నారని చెప్పి అన్నారు. కానీ లోకేష్ గారు వచ్చిన తర్వాత మాకు ఈ రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి లోకేష్ గారి యొక్క చొరవతో మాకు ఇళ్ల పట్టాలు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. మంగళగిరిలో లోకేష్ గారికి ఎవరు ట్యాగ్ చేశారు కానీ మన మంగళగిరి మన లోకేష్ గారు అని చెప్పి ఖచ్చితంగా లోకేష్ గారు అందరినీ కూడా మన అనుకుని కుటుంబ సభ్యుల్లాగా చక్కగా మా సొంతింటి కళను నెరవేర్చారు. మా ఇల్లు ఇన్నాళ్ళు పట్టా లేదు, ఎప్పుడైనా సరే తీసేస్తారేమో అనేటువంటి కొంచెం భయం ఉండేది. ఇప్పుడు ఆథరైజ్డ్గా మా పట్టా మాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎలా చేశారంటే ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ చేస్తే ఎంత స్నేహపూర్వకంగా ఆదరిస్తారో అట్లా చక్కగా అందరినీ పిలవటం, తీసుకురావటం,
చక్కగా వాళ్ళకి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి బట్టలు పెట్టి మరీ పంపించారు. చాలా సంతోషదాయకంగా ఉందండి. ధన్యవాదాలు. మారుతి ప్రసాద్ అండి. మా ఆవిడ పేరు కామేశ్వరి. నేను స్థలం కొనుక్కున్నాను, ఇల్లు కూడా కట్టుకున్నాను. పట్టా వస్తుందా లేదా అని చెప్పి చాలా సంవత్సరాలు భయపడ్డాము. ఖాళీ చేయిస్తారేమో అని కూడా భయపడ్డాము. తర్వాత లోకేష్ గారు వచ్చినప్పుడు ఈ అందరికీ కూడా మేము పట్టాలు ఇస్తాము, ఏమండి బట్టలు కూడా పెడతాము అన్నారు. వారు నిలబెట్టుకున్నారు, మాట నిలబెట్టుకున్నారు. చాలా సంతోషం అండి. ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవటం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు. అలాంటిది అమరావతి దగ్గర మంగళగిరిలో చాలా విశేషంగా మా అందరినీ గుర్తుపెట్టుకొని ప్రత్యేకంగా చాలా చక్కగా మంచినీళ్ళ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు కారులో తీసుకొచ్చి, బస్సులో తీసుకెళ్ళి చక్కగా ఆదరంగా ఆహ్వానించి చక్కటి సీట్ ఇచ్చి కూర్చోబెట్టి ఏమండి చాలా ప్రత్యేకంగా విశేషంగా అద్భుతంగా అనిర్వచనీయంగా చాలా సంతోషంగా మాకు ఇల్లు స్థలం పట్టా ఇచ్చారు. వారి చేతుల మీదుగా మేము స్వీకరించడం చాలా అద్భుతమైన విషయం. ఎవరో ఇస్తారేమో అనుకున్నాం, లోకేష్ గారి చేతుల మీదుగానే తీసుకున్నాము. మళ్ళీ సాధారణంగానే మమ్మల్ని బస్సులోకి పంపిస్తే భోజనం పెట్టి బట్టలు పెట్టి చాలా చక్కగా మమ్మల్ని చాలా తక్కువ ఆయన సొంత అన్నలాగా తమ్ముళ్ళలాగా మమ్మల్ని ఆదరించారు. వారికి ఎన్నో జన్మల నుంచి రుణం. మాకు చాలా సంతోషం, మాకు చాలా ఆనందం. నాకు మా భార్యకి మా అందరికీ కూడా బట్టలు కూడా పెట్టారండి. చాలా విశేషం, చాలా సంతోషం. నా పేరు ఫాతిమున్నిసా అండి, షేక్ ఫాతిమున్నిసా. మా వారి పేరు షేక్ రజాకు. మేము 2005లో స్థలం కొన్నామండి. ఇల్లు అయితే వేసుకున్నాం. అందరూ భయపెట్టేవాళ్ళు, ఇది ఇల్లు లాగేసుకుంటారు, ఇల్లు పడేస్తారు, ఇదంతా మీకు పట్టలేని భూములు, వెళ్ళిపోతే ఎలా అనేవాళ్ళు అండి. మాకు చాలా భయం వేసేది. ఏదన్నా కూడా లోన్ తెచ్చుకోవాలన్నా, ఎక్కడ దీన్ని స్థలం కాగితాలు పెట్టుకుని తేవాలన్నా మాకు భయంగా ఉండేది. ఎవరేమో మాకు బెనిఫిట్ ఇచ్చేవాళ్ళు కాదు. మాకు ఇప్పుడు మంచి ధైర్యం వచ్చిందండి. ఈ పట్టా ఆయన చేతుల మీదకి తీసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదో 10 మంది 15 మందికి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతారు అనుకున్నా. ఆయన ఓపికగా, చాలా ఓపికగా నించొని ఇన్ని వేల మందికి ఆయన ఇస్తున్నారంటే ఆయన చాలా ఓర్పు మనిషి. ఇంకెప్పుడు మేము ఆయనకి ఓటేస్తాము. ఎవరైనా ఏమో అన్న వాళ్ళకి కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే ఆయనకి వేయకుండా మేము వేరే వాళ్ళకి వేస్తే మేము ఆయనకు అన్యాయం చేసినట్టే. అలా చాలా హ్యాపీగా ఉందండి. ఆయన నిండు నూరేళ్ళు, ఆయన ఫ్యామిలీ, ఆయన తల్లిదండ్రులు అందరూ మంచిగా ఉండాలి. మా బ్లెస్సింగ్స్ ఆయనకి ఎప్పుడు ఉంటాయి. మేము సాధించుకున్నాం. మేము ఆయన స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా భయం వేసింది, ఒకలాంటి భయం వచ్చింది మాకు. పసుపు కుంకుమ కానీ, పట్టు చీరలు కానీ మాకు ఇప్పటి వరకు, ఇది చూడండి, పట్టు చీరలు పెట్టారు, పట్టా ఇచ్చారు, కడుపు నిండా భోజనం పెట్టారు. మేము ఎప్పటికీ మరవలేని ప్రభుత్వం అండి ఇది. మర్చిపోలేము ఆయన్ని. ఆయన చేసిన ఫెసిలిటీస్ కానీ, ఆయన ఇచ్చిన లేడీస్కి ఫ్రీ బస్ పెట్టడం కానీ, రోడ్లు బాగు చేసుకోవటం కానీ. మాకైతే మా అమ్మగారు ఊరు కోడూరు అండి. అస్సలు వెళ్ళాలంటే భయం వేసేది. బస్సులో వెళ్ళాలన్నా, బైక్ మీద వెళ్ళాలన్నా, మేము వెళ్ళాలంటే భయపడేవాళ్ళం. ఫంక్షన్ ఉన్నా, పెళ్ళిళ్ళు ఉన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా రోడ్డు అంటే భయం వేసేది. కోడూరు అండి. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది ప్రభుత్వం మారినా కూడా ఆ రోడ్డు పట్టించుకోలేదు. మాకు ఈ సంవత్సరం అసలు ఆయన గెలిచిన 2 నెలలకే మా రోడ్డు బాగుపడిందండి. అమ్మగారు ఊరిది. ఎప్పుడు వెళ్ళాలన్నా మాకు హ్యాపీగా ఇల్లు వస్తున్నాం. అది ఒక సంతోషం. అన్ని ఆయన చెప్పినట్టుగా నెరవేర్చారండి. మాకు అది చాలా హ్యాపీగా ఉంది. ఆయన